సోనియా గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం, నాయకత్వం, జై కాంగ్రెస్. మాకు బాగా దగ్గరవాడు, చిన్నప్పటి నుంచి కలిసినో ఆ ఊళ్ళో పనిచేశాడు. సార్ తీర్మానం అన్నకు ఎందుకు ఓటు వేయాలంటే ఆయనకు అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాడు. రేపు నిరుద్యోగుల కోసం తర్వాత ఇతర వాటి కోసం పోరాటం చేసే మనస్తత్వం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు 3 పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి తీర్మానం వాళ్ళకు ఓటేసి ఇదివరకు వేసిన ఆయన ఏం చేశాడు, రాజీనామా చేసిపోయాడు. ఎందుకు గెలిచాడు, ఎందుకు రాజీనామా చేశాడు, ఎవరిని ఉద్ధరించారు, అట్లా కాకుండా ఎన్నుకున్నటువంటి అభ్యర్థి ఎవరైనా సరే వాళ్ళ కోసం పోరాడేటువంటి మనస్తత్వం ఉన్నాడు కాబట్టి గెలిపిస్తే మంచిది. మరి మా ఈ అందరూ కూడా చిన్నప్పటికి మాకు తెలిసిన పార్టీ వాళ్ళు. కొత్త శ్రీని గారు మాకు చిన్నప్పటికి మోహన్ రెడ్డి గారు మేము అక్కడ 10 ఏళ్ళు పనిచేశాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీల అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారి విజయాన్ని కాంక్షిస్తూ పాల్వంచ మండల పరిధిలోని ప్రసిద్ధి చెందిన దేవాలయం పెద్దమ్మగుడి ప్రాంగణంలో జగన్నాథపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ పట్టభద్రుల ఓట్లను ఇక్కడ గిరిజన సోదరుల ద్వారా మనం అభ్యర్థించడం జరిగింది. వారు పూర్తిగా సంపూర్ణ మద్దతు తీన్మార్ మల్లన్న గారికి తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో వాటికి మన అభ్యర్థి మల్లన్న గారికి ఓటు వేయటానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. కావున మనందరం కూడా 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి అత్యధిక మెజార్టీ వచ్చేలా కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్.